అట్లా ఊర్ల పొంట పోతే ఏ పల్లెల చూసినా కోతుల తిప్పలే. ఇంట్లోకి జొర్రి అంగడంగడి చేస్తుంటే ఏగలేక కొన్ని ఊర్లల్లో కొండెంగలు తిప్పుతున్నారు. పులి బొమ్మలు పట్టుకొని తిరుగుతున్నారు. ఇండ్ల ముంగట కొండెంగ ఫ్లెక్సీలు కట్టుడు, లోపలికి జొరకుండా జాలీలు పెట్టుడు నడుస్తుంది. కుదిరితే కోతులను పట్టించి అడవిలు ఇడిచిపెడుతున్నారు. ఇక కుక్కల తిప్పలు సుతా బగ్గనే ఉన్నది. పిక్కలు వీకుడు దావకళ్ళకు తిరుగుడైతుంది. అటు ఆంధ్ర పోతే వీటి తిప్పలు అయితే ఏనుగు చిన్నగా వస్తుంది. ఇక ఇసంటుకు రాగానే కొడుకో ఎవలో తుపాకీ సూటి పెట్టిరా నీ వెనకకు మరి ఉరుకుడు. కానీ ఆడ ఎవరు లేరు, తుపాకీ కూడా లేదు. సీక్రెట్ కెమెరాకున్న మిషన్లు చేసిన ఈ సప్పుల్లో ఏఐ టెక్నాలజీ మళ్ళా ఆంధ్ర చిత్తూరులా ఏనుగు రూలర్ మీద పడి ఆగమాగం చేస్తుంటే గీకమతి చేసిండ్రట. ఆడాడ కెమెరాలు పెట్టి జీవాల దగ్గర రాగానే రప్పున గుర్తు పట్టి తూటాల సప్పుడు చేస్తాయి. దెబ్బకు అదురుకొని వెనకకు మారుతున్నాయి. ఇక పంటలు కాపాడుకోవటానికి గింత కథ అవుతుంది మళ్ళా. కానీ ఏనుగులే కాదు, ఊళ్ళ మీదకి పులులు, ఇండ్ల మీదకి కోతులు ఎందుకు వస్తున్నాయో ఆలోచన చేసిన రాయన్నాడన్నా. స్కూల్ పిల్లలను స్కూల్ కు పంపాలంటే మీద పడి కీరుతున్నాయి. ఆడవాళ్ళు కూరగాయలు అమ్ముకునే దగ్గర కూడా కూరగాయలు డైరెక్ట్ గా ఎత్తుకొని పోతున్నాయి. హాస్పిటల్స్ కు కవర్స్ పట్టుకొని పోతే కూడా ఎత్తుకొని పోతున్నాయి. ప్రిస్క్రిప్షన్స్ మందులు అన్ని ఎత్తుకొని పోతున్నాయి. వెనకట ఇంతకు 10 వాళ్ళ జీవరాశి ఉన్నా ఎన్నడూ రాకపోతుండే. గంత పుణ్యాత్ములం మరి మనము. అడవులు పొతం పెడితేమి, గుట్టలు మింగితేమి, పచ్చదనం పలసగా చేస్తేమి. మరిగా ఏనుగులకు గాసమీడ దొరకాలి, పులుల వేట సంగతి ఏంది, కోతులకు పండ్లు పొలాలు ఎట్లా? హీగేమున్నది, మా జాగాలకు మీరు వస్తే మీ జాగాలకు మేము వస్తామని బాజాబ్తా దిగుతున్నాయి. ఇప్పుడేమో ఏనుగులు పంటలు తెలరు చేస్తున్నాయి, పులుల భయానికి బావుల కాడికి పోతలేమో, కోతులు ఇల్లు వీకి పందిరేస్తున్నాయి అని మొత్తుకుంటున్నాం. పొద్దున ఎక్కడికి వెళ్ళి వస్తాయి, అటాక్ చేస్తాయని భయం ఉంది. భయం ఉన్నది కదా మాకు. చేన్ల తిరిగి వస్తుంది రౌతులకు. ఆడోళ్ళంతా కుప్ప అవుతున్నారు సారు. పైసలు ఖర్చు పెట్టి టెక్నాలజీ వాడుకొని తిరిగి రికుమాతులతోటి కంట్రోల్ చేసుకుంటా అట్లా మర్ర కొడుతున్నాం, ఇట్లా బెదర కొడుతున్నాం అని గొప్పలు చెప్పుకునే కాడికి వచ్చింది కథ. కానీ ఆటి తెరువు మనం పోతేనే అవి మన తెరువుకు వస్తున్నాయి అనే చిన్న లాజిక్ మర్చిపోతే ఎట్లనే అన్నాలు.